ఈ వాగ్దానం మీకోసం అందరు బాగున్నారా? పొద్దున్న లేచారా? ఏ ఆపదలు, ఏ కష్టంలో, ఏ నిందల్లో, ఏ గాయాల్లో, ఎటువంటి సమస్యలు కూడా ఉన్నారు? దేశ పరిస్థితుల కొరకు ప్రార్థించాం. అనేక సమస్యల్లో బాధపడుతున్నారా? ఈరోజు నాకెవరు పట్టించుకునేవారు లేరు, కానీ దేవునితో గడిపితే తప్పక దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకున్నాడు ఆయన. ఏ కష్టంలో నువ్వు నడుస్తున్నావు, ఏ బాధలో నువ్వు నడుస్తున్నావు, ఏ ఇబ్బందులు గుండా ప్రయాణం చేస్తున్నావు, ఈరోజు ఇది తట్టుకోలేకపోతున్నాను వేదన గుండా ఉన్నావా? తప్పకుండా నీకు సహాయం చేసి నేను విడిపించే గొప్ప దేవుడు. చూడండి, 107వ కీర్తన 13వ వచనంలో అద్భుతమైన మాట రాయబడి ఉంది. ఏంటంటే, వారి ఆపదల నుంచి వారు విడిపించి, వారి కట్లను తెంచి, ఈరోజు నీ ఆపద నుంచి విడిపించి, నీ ప్రతి కట్లని తెంచి, ఆత్మీక బలాన్ని ఇచ్చి, ఆరోగ్య బలాన్ని, ఆర్థిక బలాన్ని, నీ ప్రతి బంధకాలను తెంచి నీకు తోడై ఉన్న గొప్ప దేవుడు. ధైర్యంగా ఉండు. తండ్రి, ప్రతి బిడ్డని వారి ఆపదల నుంచి విడిపించండి, వారి కష్టకాల నుంచి విడిపించి, వారి రోగం నుంచి విడిపించి, వారి సమస్యల నుంచి విడిపించి, వారి ఎందు నిమిత్తం ప్రార్థిస్తున్న వాటన్నిటికీ జవాబిచ్చి, ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవ్వనుల్ని కాచవేసి కాపాడి, ఏ దేశం నుండి మాటలు వింటున్నా వారికి విడుదల దయచేయమని, అందరికీ మీరు తోడై ఉండమని, అందరినీ రక్షించి భద్రపరచమని, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డను బ్లెస్ చేస్తూ మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.